ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. ప్రపంచంలో ఏం జరిగినా అగ్రరాజ్యం అమెరికాకు వార్త కాదు. కానీ అమెరికాలో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి అది వార్త అవుతుంది. అది అగ్రరాజ్యం కాబట్టి. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎలా ఉంటుంది? ఆ అరుదైన అవకాశం ఇప్పుడు రెండోసారి డొనాల్డ్ ట్రంప్కు దక్కింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన బ్యాక్గ్రౌండ్పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. న్యూయార్క్లోని క్వీన్స్ మేరీ ఫ్రెడ్ దంపతులకు జూన్ 14, 1946న డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 5గురు సంతానంలో ట్రంప్ 4వ వ్యక్తి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫినాన్స్ అండ్ కామర్స్లో 1968లో డిగ్రీ పట్టా పొందారు ట్రంప్. తండ్రి కంపెనీలో 1971లో బాధ్యతలు స్వీకరించారు ట్రంప్. ఆ తర్వాత ట్రంప్ ఆర్గనైజేషన్గా దాని పేరు మార్చారు. హోటల్స్, రిసార్ట్లు, నిర్మాణ రంగం, క్యాసినో, గోల్ఫ్ కోర్సులలో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు ట్రంప్. అది 2004. ది అప్రెంటిస్ రియాలిటీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు డొనాల్డ్ ట్రంప్. స్పోర్ట్స్ విమెన్ మోడల్ ఇవానా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్నారు ట్రంప్. ఆ తర్వాత అంటే 1990లో ఆమెకు విడాకులిచ్చారు. వీరికి 3 పిల్లలు జన్మించారు. తర్వాత నటి మార్లా మార్పెల్స్ను 1993లో వివాహమాడారు ట్రంప్. ఆ తర్వాత అంటే 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వారికి ఓ కూతురు జన్మించింది. ఆ తర్వాత స్లోవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను 2005లో ట్రంప్ వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం బారెన్ విలియం ట్రంప్ అని కుమారుడు ఉన్నాడు. అయితే రిపబ్లికన్ పార్టీ తరపున 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్ డెమోక్రటిక్ నేత హిలరీ క్లింటన్పై విజయం సాధించారు. 2020లో బైడెన్ చేతిలో ఓటమిని చవిచూసిన ట్రంప్ 2024లో కసితో బరిలోకి దిగారు. డెమోక్రటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.